నమస్తే, నా పేరు ప్రశాంతి. వై న్యూస్ కు స్వాగతం. వైసీపీ నుంచి వలసల పరంపర కొనసాగుతోంది. పంచాయతీ ఎన్నికల నాటికి తొండంగి మండలం వైసీపీని కనుమరుగు చేసే దిశగా తెలుగు తమ్ముళ్లు టీడీపీ ద్వారాలు తెరిచారు. పోటాపోటీగా వైసీపీ శ్రేణులు టీడీపీలోకి చేరుతున్నారు. ఇవాళ తొండంగి మండలం పైడికొండ గ్రామానికి చెందిన వైసీపీ శ్రేణులు భారీ సంఖ్యలో యనమల సమక్షంలో టీడీపీలో చేరారు. పల్లె ప్రగతి ప్రభుత్వ విప్ యనమల దివ్య సారథ్యంలోనే సాధ్యమన్న నమ్మకం మూటగట్టుకున్న వైసీపీ శ్రేణులు టీడీపీ పంచన చేరుతున్నారు. తొండంగి మండలంలో వైసీపీ శ్రేణులు మూటగట్టుకుని టీడీపీ తీర్థం పుచ్చుకుంటున్నారు. గత 5 ఏళ్ల వైకాపా పాలనలో అభివృద్ధి కోడిగడితే సుపరిపాలకురాలు యనమల దివ్య ఏడాదిన్నర పాలనలో ఏ పల్లెకెళ్లినా సిమెంట్ రోడ్లు, పక్కా డ్రైన్లు వంటి అభివృద్ధి పనులు పులకరించిన వైసీపీ గ్రామ నాయకులు యనమల నాయకత్వంలో పనిచేసేందుకు ముందుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో పైడికొండ గ్రామానికి చెందిన వైసీపీ శ్రేణులు భారీ సంఖ్యలో టీడీపీలో చేరారు. సీనియర్ నేత యనమల రాజేష్ అధ్యక్షతన తేటగుంట క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో పైడికొండ గ్రామ టీడీపీ అధ్యక్షుడు జాగు గోవిందు, సర్పంచ్ నర్సే వీరాస్వామి, పంపా ప్రాజెక్టు వైస్ చైర్మన్ మేడిశెట్టి శ్రీను, నర్సే పకీరురావు ఆధ్వర్యంలో 100 మంది వైసీపీ శ్రేణులు టీడీపీలో చేరారు. వీరందరికీ పసుపు కండువాలు కప్పి టీడీపీలోకి ఆహ్వానించిన పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు వచ్చే పంచాయతీ ఎన్నికల్లో సమిష్టి కృషితో గెలుపు సునామీ సృష్టించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆత్మ చైర్మన్ నరహరశెట్టి సూర్యప్రకాష్ కూడా పాల్గొన్నారు. రాజకీయాలు కానీ కులాలు కానీ మతాలు కానీ ఏమిటి కూడా చావలేదు. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కార్యక్రమాలు మనం చేసే దాంట్లో కూడా ఈ రోజున భాగస్వామ్యం ఉంటుంది. అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. మీరందరూ కూడా కలిసి పనిచేయండి. పాతలేదు కొట్టలేదు, అందరూ కూడా నాయకులు సర్పంచ్ గారు గోవింద్ నాయకులందరూ 4 కులాలైనటువంటి జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తున్నాయి. దాంట్లో అందులో ప్రధాన కార్యక్రమం అలాగే అనేటువంటి అందులో కూడా శుభాలు ఉంటుంది. అందులో కూడా చిన్న సమస్యలు అందులో పరిష్కారం అవుతాయి. అందులో మీరందరూ కూడా కలిసి పనిచేసి మంచి మెజారిటీతోటి ఈ సర్పంచ్ క్యాండిడేట్ ఎవరైనా తర్వాత చెప్తాం. ఎవరైనా కూడా అందరూ కలిసి పనిచేసి అందరూ యొక్క బియ్యం ఒకే కావాలి. అభివృద్ధి చెందాలి, మీరు అభివృద్ధి చెందాలి, మీ గ్రామ అభివృద్ధి చెందాలి. దానికి ఏ సాయశక్తిగా మేము అందరం కూడా కృషి చేస్తాం. అంటే మాకు వేరే ఆలోచన కూడా లేదు. ఎమ్మెల్యే కూడా రేపు ఎమ్మెల్యే కూడా కలవదు. ఆవిడ కూడా అన్ని కార్యక్రమాలు చాలా కాలం వచ్చి నేను మొట్టమొదటిలో అభివృద్ధి చేసినప్పుడు ముందే వచ్చాను. ఆ టెంపుల్కి వచ్చాను.
శివాలయం ఆ శివాలయాన్ని కూడా వచ్చాను. నేను ఎక్కువ ఎమ్మెల్యే కార్యక్రమం ఎమ్మెల్యే వ్యవస్థ లోపల రాజేస్తున్నారు. చాలా మంచిగా ఒకప్పుడు వాళ్ళ ఆదరించడం అర్థం చూపించడం కూడా కన్సిడరేషన్ పాత కొట్టాలి. మీకు ఏ సమస్య వచ్చినా ఆ సమస్య తీస్తున్నారు, నేను ఇస్తాను. అదేవిధంగా స్థానిక నాయకులు చూస్తారు. ఆ సమస్యలను పరిష్కరించి మీకు అన్ని సౌకర్యాలు చెప్పారు. మన అందరికీ ఏం కావాలని ఒకసారి మాట్లాడుతూ ఈ రోజు పార్టీ కూడా ఆలోచిస్తూ